మోసము రాజ్యం ఏలుతుంది. ఈరోజు మాట్లాడుతున్న మాట పత్రిక భాగములు, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. మోసపోవడం అనేది మానవునికి అలవాటైపోయింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాక చివరికి ఏ మాంత్రికుడి చేతుల్లోనూ పడతారు, జీవితంలో పనికి రాకుండా పోతారు. భయంకరమైన పరిస్థితులు దేశంలో కనిపిస్తూ ఉన్నాయి. ఏ విషయంలో నమ్మాలో ఏ విషయంలో నమ్మకూడదో కూడా అర్థం కావడం వల్ల, ఏది నమ్మదగినదో ఏది నమ్మకూడనిదో అర్థం కావడం వల్ల ఇంటిలో వాళ్ళని నమ్మటానికి లేదు, బయట వాళ్ళని నమ్మటానికి లేదు, చేసుకున్న భర్తను నమ్మటానికి లేదు, చేసుకున్న భార్యను నమ్మటానికి లేదు, గర్భాన పుట్టిన బిడ్డలను కూడా నమ్మటానికి లేదు. అందుకేనేమో ఒక మాట అన్నాడు, ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడు. అసలు మనిషి అనేవాడు నమ్మడానికి అవకాశం లేదట. ఇంకొంచెం జ్ఞాని అయినటువంటి సొలొమోను ఒక అడుగు ముందుకేసి అంటాడు, నీ కౌగిలిలో పండుకున్న దానికి కూడా నీవు రహస్యం చెప్పొద్దు. నీ కౌగిట్లో పండుకున్నటువంటి నీ భార్యకు నీవు రహస్యం చెప్పొద్దు. అతను అనుభవించి చెప్పిన మాట. సొలొమోను రాజు వందల మందితో కాపురం చేశాడు. ఎవరో మోసం చేసి ఉంటారు. మనకు ఒక భార్య కాబట్టి మన భార్య మనల్ని మోసం చేయదు. కానీ అతను 100 మంది, 700 + 300, 1000 మందితో కాపురం చేశాడు. బాగా నెత్తిని గోపురం పెట్టారు. అనుభవించి అంటున్నాడు, నీ కౌగిట్లో పండుకున్న దానికి కూడా నీవు రహస్యం చెప్పవద్దు అని. ఈ మాట నేను చెప్పానని చెప్పి భర్తలు భార్యలకు రహస్యాలు చెప్పకుండా ఉండబాకండి. మనము ఏకపత్ని వ్రతులం. ఒకవేళ ఎవరైనా 2-3 భార్యలు ఉన్న వాళ్ళు ఉంటే చెప్పబాకండి. ఎవరో ఒకళ్ళు కొంప కూలుస్తారు. ఒకే కూర్చోబెట్టమ్మా తర్వాత అడుగుని. ఒకే భార్య కలిగిన వాళ్ళు భార్యకు చెప్పాలి. భార్య దగ్గర మనకి ఏ దాపరికము ఉండకూడదు. భార్యకు భర్త దగ్గర, భర్తకు భార్య దగ్గర దాపరికం ఉండకూడదు. ఇది చూసి మనం ఏమంటామంటే, జ్ఞాని అయిన సొలొమోనే చెప్పాడు, నీ కౌగిట్లో ఉన్న నీ భార్యకు రహస్యం చెప్పొద్దని. పాస్టర్ గారు ఇవాళ వాక్యంలో చెప్పాడు, ఇక నేను నీకేమీ చెప్పనంటాడు. ఇవాళ ఇంటికి వెళ్ళి సమయము సందర్భాన్ని మనము గమనించుకోవాలి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లు. అందరు తొట్టిల్లుతారా? అందరూ తొట్టిల్లరు. కానీ అక్కడ ఏమంటాడంటే, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు. తొట్టిల్లకుండా ఉండాలి అంటే మార్గం ఉంది. మనం కీర్తనలో చదువుతాం, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. తొట్టిల్లుతారు అన్నాడు, తొట్టిల్లకుండా ఉండటానికి వాక్యం ఉంది అన్నాడు. కాబట్టి మనము కొన్ని విషయాలు కొన్ని రకాలుగా అర్థం చేసుకోవాలి. మోసం జరుగుతుంది, దగా జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథములో మనము చదువుతూ ఉన్నప్పుడు ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం, మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయం ఎవరిని ఏ సహోదరుడిని నైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండమును రాజేష్
హలో, డబ్బు శాశ్వతం కాదు. డబ్బు శాశ్వతం కాదు. బావిలో నీళ్లు తోనత ఏమ్మా చెప్పండి ఎందుకు? డబ్బు శాశ్వతం కాదు. బావిలో నీళ్లు తోడుతుంటే ఊరతాయి. ఎప్పుడో 7-8 నెలల క్రితం ప్రపోజల్ పెట్టాం, 7,20,000 రూపాయలకి ఈ సౌండ్ సిస్టమ్ అంతా మార్చేసి అంతా కొత్త సౌండ్ సిస్టమ్ తెచ్చి పెట్టాలి అని. పెద్దలు పాపం అంగీకరించారు. ఎక్కడో పుల్లబడింది, ఆగిపోయింది. ఆ పుల్లలేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళేం గుడికి రారు, పెట్టరు. వాళ్ళకు మైకులు వినపడవు. మైకులు పలికినా పర్వాలేదు, వాళ్ళకి మైకులు పలక్కపోయినా పర్వాలేదు. పైన వాన వచ్చినా పర్వాలా, వరద వచ్చినా పర్వాలా, వాళ్ళు హ్యాపీగా ఇళ్లలో పనుకుంటారు. ఏదో ఆ తగ్గిపళ్ళు గీసేసేస్తూ ఉంటారు. పాపం పెద్దలు తీర్మానం చేశారు. తీర్మానం చేసిన దాన్ని ఆపిచ్చారు. దాని ప్రతిఫలం ఈరోజు సంఘస్థులు, పెద్దలు, పాదిరి అనుభవిస్తున్నాడు. చాలా బాధకరమైన విషయం. దేవుని పరిచర్యకు ఎక్కడ ఎవరు కూడా ఆటంకం కల్పించకూడదు. మహాశాపం. ఎవరో ఒక అతను అన్నాడంట, 2 లక్షలకి, వాళ్ళు 7 లక్షలకి వేయించుకొచ్చారు ఎస్టిమేషన్, నేను 2 లక్షలకి ఇస్తానన్నాడంట. మరి ఏమైపోయాడు కనపడాలి అతను. చాలా బాధకరమైన విషయం. ఏం తక్కువ మన సంఘానికి. నేను ఇంకొక మాట అన్నాను, 7,20,000 కొనటానికి ఎవరు ఆటంకం పెట్టొద్దు. సంఘం డబ్బు కూడా తీయను. నాకు స్పాన్సర్స్ ఉన్నారు 10 మంది. ఇలాంటి పిల్లలు ఉన్నారు. ఒక యాంప్లిఫైర్ ఇవ్వమంటీరా, ఒక మైక్ ఇవ్వమంటే ఇయ్యరా, వేస్తా వేస్తే నీ యాంప్లిఫైర్ ఏంటి ఇదా? ఎంత? 30,000 40,000 పెద్ద లెక్క. నెలకు 2 లక్షల జీతం తీసుకుంటున్నప్పుడు 30,000 పెట్టుకొని ఇయటం పెద్ద లెక్క ఏముంటుంది? అమ్మాయిని కాదండి, ఎవరమైనా ఇస్తాం. ఈ విషయాన్ని మరలా నేను నెక్స్ట్ జరిగే పెద్దల మీటింగ్లో పెట్టి, దేవుని చిత్తమైతే త్వరలో సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు ఎక్కడ ఇబ్బంది పడొద్దు అని మనవి చేస్తూ ఉన్నా. మీకంటే నాకు చాలా బాధగా ఉంది. నేను నా పెద్దలతో నేను ఎప్పుడూ చెప్తుంటా ఒక మాట, ఆరాధనకు వచ్చే భక్తులకి ఎక్కడ మనం ఇబ్బంది కలిగించకూడదు. బయట టెంట్ల విషయంలోనైనా, కూలర్స్ పెట్టే విషయంలోనైనా, మంచినీళ్ళ విషయంలో పాపం వాళ్ళు అట్లాగే శ్రమ పడుతున్నారు. పెద్దలు పొద్దున్నే 5ంటికే వచ్చి కుర్చీలు వేసేస్తున్నారు, చేస్తున్నారు, శ్రమ పడుతున్నారు. వాళ్ళు అభినందిస్తా. కానీ ఏం చేద్దాం, కొన్ని దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి సంఘంలో. దేవుడు ఆ శక్తులన్నిటిని ఎప్పుడు తప్పిస్తాడో, ఎలా తప్పిస్తాడో ప్రార్థన చేద్దాం. అంతకంటే మనం చేయగలిగింది ఏమీ లే. రైట్. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. పొరుగువాని విషయములో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2వ మాట, ఏ సహోదరుడైనను నమ్మకుడి. ఎవరిని నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు, నీ నమ్మకాన్ని వమ్ము చేసుకోవద్దు. 3వ మాట, నిజముగా ప్రతి సహోదరుడును అంతరగొట్టయి తన సహోదరుని కొంప ముంచును. నువ్వు నమ్మావా, నీ కొంప కొల్లేరే, నీ కొంప ముంచుతారు. ఏమండి, ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, మన భర్తకు స్నేహితులుగాను, మన భార్యకు స్నేహితులుగాను మన ఇండ్లలోకి వచ్చి మన కొంపల్ని దోచుకున్న వాళ్ళు లేరా? మన స్నేహితురాలు, నా ప్రాణ స్నేహితురాలని భర్తకు పరిచయం చేస్తావు. నువ్వు ఉన్న టైంలో, నువ్వు లేని టైంలో వస్తుంది. చివరికి నీ భర్తను తీసుకుని వెళ్ళిపోతుంది. ఏమ్మా, ఈయన ప్రాణ స్నేహితుడు, చిన్నప్పటి నుంచి LKG నుంచి 1వ తరగతి నుంచి మేమిద్దరం కలిసి చదువుకున్నాం, నా ప్రాణ స్నేహితుడు ఈడు అని పరిచయం చేస్తున్నావు. నువ్వు లేని టైంలో ఇంటికి వస్తున్నాడు, ఆమెను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎంత దారుణం! చెల్లెలు ఫ్రెండ్ అని వచ్చింది, అన్నను తీసుకెళ్ళిపోతుంది.
ఎన్ని కుటుంబాలు తలలు పట్టి కూర్చున్నాయి. ఎవరిని ఇంటికి రానివ్వకండి. స్నేహితులు లేదు, స్నేహితులు రాండ్రు లేదు. నీ కొంప కొల్లేరవ్వాలి అంటే, నీ కొంప మునిగిపోవాలి అంటే ఎవరినైనా ఇంటికి పరిచయం చేయండి. ఇంతకంటే నేను చెప్పను మీకు. మీరు నాకంటే జ్ఞానవంతులు, నాకంటే ఆలోచన పరులు, నాకంటే చదువుకున్న వాళ్ళు, నాకంటే విఘ్నులు మీరు. బైబిల్ కూడా నాకంటే మీకు బాగా తెలుసు. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడటం కూడా ఈ విషయంలో మంచిది కాదు. నీ కుటుంబం క్రమంగా ఉండాలి అంటే ఎవరిని నీ ఇంటికి రానియొద్దు. నా కుటుంబం ఏమైనా పర్వాలేదు సార్ అంటే ఎవరిని పడితే వాడు తీసుకెళ్ళు, ఈ అమ్మాయిని పడితే ఆ అమ్మాయిని తీసుకురా. నేను ఇంతకంటే నేనేం చెప్పను. ఇక్కడ వ్రాయబడిన మాట, అంతరగొట్టిగి తన సహోదరుని కొంప ముంచును, ప్రతి పొరుగువాడును కుండములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. భర్త లేనప్పుడు భార్యకి, భార్య లేనప్పుడు భర్తకి కుండాలు చెప్తున్నారు, తగాదాలు పెడుతున్నారు. ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నీ ఇంటిలో తగాదాలు రావడానికి కారణం ఎవరు? నువ్వు నీ భర్త కాదు, నువ్వు నీ బిడ్డలు కాదు, పక్కోళ్ళు. పక్కోళ్ళు అంటే ఇంటి పక్కోళ్ళని కాదు, నీతో స్నేహం చేస్తున్న వాళ్ళు, నీతో మాట్లాడు. కొంతమంది పని పాట ఉండదండి, ఊరికి చేతిలో కర్రపొల్ల ఒకటి పట్టుకుని కొంపకి తిరుగుతూ ఉంటారు. మరి వాళ్ళు ఏనాడు ఎట్లా అయిపోతారో తెలియదు. కానీ మనకి కొంపలు కూల్చేస్తున్నారు, లేనిపోయి పుట్టిస్తున్నారు. భర్త మీద భార్యకి, భార్య మీద భర్త నమ్మకంగా అన్యోన్యంగా ప్రతి 20 సంవత్సరాలు కాపురం చేసుకున్న భర్తల మధ్య కూడా అగ్గిపుల్ల గీసేస్తున్నారు. వాళ్ళకి రెండో పని లేదో, వాళ్ళ పని మోసం చేయటమే, వాళ్ళ పని దగా చేయటమే, ఐక్యతగా ఉన్న కుటుంబాలను చిన్నాభిన్నం చేయటమే, కలిసి ఉంటున్న స్నేహితులను విడగొట్టడమే. ఎంత దారుణం! కుండెములు చెప్పుచు, అక్కడ రాయబడిన మాట, ప్రతి పొరుగువాడును కుండెములు చెప్పుటకై. ఒక్క నిమిషం ఒక మాట గమనించాలి చాలా జాగ్రత్తగా. ఎవడో ఒక పొరుగువాడు కాదు, ప్రతి అంటే మనం కూడా ఉన్నాం కాదల్లా. నా ఇంటికి నువ్వు పొరుగు అయితే నీ ఇంటికి నేను కూడా పొరుగేగా. అంటే మనం అందరం చేస్తున్న బిజినెస్ ఇది, అవునా? సుజాత ఇల్లు పక్కనే శకుంతల వాళ్ళ ఇల్లు. సుజాత ఏమో శకుంతలకి పుల్లెట్టగేద్దామని చూస్తుంది, శకుంతలేమో సుజాతకి ఎట్టగేద్దామని చూస్తుంది. చెప్తున్నా, నా ఇంటి పక్కోడు నాకు గీయటం, నేనేమో పక్కింటోడికి గీయటం. ఏంటండి వ్యాపారం? ఈ ప్రత్యాపారం ఏంటంటున్నాను? ఎవడో మన ఇంట్లో గీయటం కాదు, మనం కూడా గెస్తున్నాం అగ్గిపోయా. ప్రతి వాడును, ప్రతి పొరుగు వాడును కుండెములు చెప్పుటకై, సువార్త చెప్పడానికి కాదు, మంచి చెప్పడానికి కాదు, పగువులు తీర్చడానికి కాదు, బిడ్డలు ఏం చదవాలో ఎలా చదవాలో సలహాలు ఇవ్వడానికి కాదు, కొండాలు చెప్పడానికి. లేనిపోయిన మాటల్ని కొండాలు అంటారు. పాస్టర్ గారింటికి ఎవడు వచ్చాడు రా, వాడు 3 గంటలు కూర్చున్నాడు ఇంట్లోనే, వాడు 6 గంటలు కూర్చున్నాడు, నీకేంది నొప్పి? అరే పాస్టర్ గారింటికి ఇందిర వెళ్ళిందిరా, గంట అయింది ఇంకా బయటికి రాలేదురా. ఏం చేస్తుంది ఆ పిల్ల? నా చెల్లెలు, నాకు అన్నమే వండి పెడుతుందో, అంట్లో తోముతుందో, లేదా కూర్చుని తన కష్ట సుఖాలు, నా కష్ట సుఖాలు అన్నా చెల్లెలను చెప్పుకున్నాం. మా తిప్పలు మేము పడుతున్నాం. నీకేంది బాధ? నీకేంది ఒళ్ళు నొప్పి? నీకేంది తిమ్మిరి? ఏంటంటున్నాను? బీ కేర్ఫుల్. ఎవరికైనా కొండాలు చెప్పి ఒకింటికి గీత గీస్తే అది నీ నాశనం కొనిగొచ్చుకుంటున్నావు. బీ కేర్ఫుల్. లేని మాటలు ఎవరి మీదైనా, మగవాళ్ళ మీదైనా, ఆడవాళ్ళ మీదైనా పుట్టించి కాపురాల్లో గొడవలు తెస్తే
నీ నాశనాన్ని నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. ఈరోజు నేను మాట్లాడుతున్నా నోరు తెరిచి. ఎన్ని కాపురాల్లో చిచ్చు పెడతావు, ఎంతమంది పిల్లల గురించి చెడు మాట్లాడతావు. ఒక పిల్లోడు వెళ్తున్నాడు, ఒక పిల్ల అన్న అక్కడ దించంది, లేదు బావ అక్కడ దించంది, బండి మీద తీసుకెళ్ళి దించితే ఇక వాళ్ళిద్దరికి రంగు కడతాయనా నీ పని? పిల్లలండి వాళ్ళు ఇంటర్మీడియట్ 10th చదువుకునే పిల్లలు. మొన్న వాడు వచ్చి నాతో చెబుతున్నాడు, ఏమండి అడు చూడు ఆ పిల్ల వేసుకెళ్తున్నాడు. ఎక్కడికి వేసుకెళ్తాడు? ఈడి చెంది నొప్పి, ఈడి పిల్ల ఎక్కడ తిరుగుతున్నాడు తెలియదు. జాగ్రత్త అని మళ్ళీ చెప్తున్నాను. నేను ఒక సంఘ కాపరిగా చెప్పటల్లా, నీకు ఒక అన్నగా చెప్తున్నా. ఇతరులను గురించి ఎక్కడా చెడు మాట్లాడద్దు, నోటికి కాపు పెట్టుకండి, నోరు అదుపులో పెట్టుకండి, ఎవరిని మోసం చెయ్యొద్దు. ఈరోజు నేను మోసం చేశాను, గొప్పనయ్యాను, మోసం చేశాను, గొప్పదాన్నయ్యాను అనుకుంటున్నావేమో. నీ పతనాన్ని నువ్వు కొని తెచ్చుకుంటూ ఉన్నావు. ఆదాము హవ్వల విషయం మనకు తెలుసు. సర్పం అక్కడికి వెళ్ళింది. సర్పం అక్కడికి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ హవ్వ దగ్గరకు చేరింది. చెప్పుడు మాటలు వింది హవ్వ, నాశనాన్ని కొని తెచ్చుకుంది. చెప్పుడు మాటలు వినొద్దు. నీ భర్త లాంటిదో నీకు తెలుసు, నీ భార్య లాంటిదో నీకు తెలుసు. 20-30 సంవత్సరాలు కాపురం చేసిన నీవు నీ భర్తను అనుమానిస్తావా? నీ భార్యను అనుమానిస్తావా? కాస్త ఆలోచన ఉండక్కర్లేదా? ఎవరో ఏదో చెప్తాడు, చెప్పిన మాటలల్లా ఆలకించవద్దు. కుటుంబాల్లో నష్టము తెచ్చుకొని సంతోషాన్ని కోల్పోవద్దు. గ్రంథములో మనం చదువుతూ ఉన్నప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం, 1వ అధ్యాయం 26. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడునని అనుకొనిన యెడల వాని భక్తుడనయ్యాను, నిష్ఠ దరిద్రుడనయ్యాను. అందరూ భక్తులనే. అందరూ భక్తులైతే ఆలయంలో ఉన్న దండేమైపోయింది? ఒకసారి ఒక హిందూ దేవాలయంలో మన సోదరులు, హిందూ సోదరులు తాళాలతో భజన చేస్తూ ఉంటారు. రాత్రికాల సమయం తెల్లవారులు జాగరణం చేసి, మనం గనక కంజీర్లు కొట్టుకున్నట్టు మన కంజీర్లకు తోళ్ళు ఉండవులేండి. కొత్త రకం కంజీర్లు వచ్చినాయి మనకి. ఇదివరకు కంజీర్లకి లెదర్ ఉండేది, దాని మీద దెబ్బేసి మోగిస్తే ఈ మోగుతూ ఉండే, అది పోయింది. ఆ బొక్కలో చేయి పెట్టేటట్టు అంటున్నారు ఇప్పుడు దాన్ని. చచా, ఏం కంజీర్లు అయ్యి మనం చూశాను నేను. ఎవరన్నా స్పాన్సర్ చేసేవాళ్ళు ఉంటే లెదర్ ఉన్న కంజీర్లు స్పాన్సర్ చేయండి. మీరు ఎవరు చేయకపోతే జీతాలు వచ్చినాక నేనే తెచ్చేస్తా ఒక అరడజను. తాళాలు వాయిస్తారు. అక్కడ ఒక అతను కాపలాదారుడు ఉన్నాడు, మన రాజేష్ లాగా. సగం కాస్తాడు కాపలా, సగం కాయడు. వీళ్ళెళ్ళి ఆ మందిరంలో కూర్చుని, హిందూ మందిరంలో తాళాలు వాయిస్తూ ఉంటే, అబ్బా భలే సమయం వచ్చిందని గబక్కన ఇంటికి వెళ్ళి పడుకున్నాడు రాజేష్ లాంటి వాడు. అక్కడున్న వాచ్మెన్ పడుకుంటే వీళ్ళు తెల్లారులు భజన చేస్తూనే ఉన్నారు. 5 గంటల దాకా భజన చేసి వీళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు వాచ్మెన్ గారు వచ్చాడు లోపలికి. వాళ్ళు వెళ్ళినాక చూస్తే అక్కడ అమ్మారు విగ్రహం ఒకటి ఉంది. ఆ మెళ్ళలో ఒకడు దండేశాడు, బంగారుపు దండ. ఈవిడొచ్చి చూస్తే దండ లేదు. ఆ రాత్రి అంతా భజన చేసిన వాళ్ళు ఎవరు? భక్తులు. తెల్లార్లు భక్తులు అక్కడ పూజ చేస్తే దండేమైంది? అందరూ భక్తులే, అందరూ భక్తురాళ్ళే. ఆ దండేమైంది మరి? మాట్లాడరే? తెల్లారులు ఇద్దరు కలిసి వాయించారు కదా తాళాలు, ఆ దండేమైంది? మందు కూడా అదే పరిస్థితి. ఇక్కడ రాస్తూ ఉన్నాడు, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గల వాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే. భక్తులం కాదు, నిష్ఠ దరిద్రులం అవుతాం. ఒకవేళ మనము భక్తి గలవారమని అనుకుంటే తన హృదయమును మోసపరచుకొనకూడదు. మోసం, హృదయాన్ని మోసం చేసుకునే వాళ్ళు ఉన్నారు.
హృదయాన్ని కఠినపరుచుకునే వాళ్ళు ఉన్నారు. ఎదుటి వారిని మోసం చేయటమే కాదు, వాడి జీవితాన్ని వాడు మోసం చేసుకుంటాడు. ఎంతమంది అలా తమ జీవితాన్ని మోసం చేసుకున్న వాళ్ళు లేరండి. మన వాళ్ళల్లో కొంతమంది కష్టపడి చదివే బిడ్డలు ఉన్నారు, కొంతమంది సరదాగా కాలేజీకి వెళ్ళి వచ్చేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు అనుకుంటారు, మా అమ్మ నాన్న ఇంటికాడ కష్టపడి పని చేసి నన్ను చదివిస్తున్నారు అనుకుంటారు. అంతవరకు బాగుంది. తర్వాత తన హృదయాన్ని మోసం చేసుకుంటూ కాలేజీకి వెళ్తే చదవాలి, సినిమాకి వెళ్ళితే పోలా, హోటల్కి వెళ్తేనే కాసేపు హోటల్లో కూర్చుని వస్తే పోలా అని తన హృదయాన్ని తను మోసం చేసుకుంటాడు. సంవత్సరం చివరిలో పరీక్షలు వస్తాయి, అయిపోద్ది. ఈ బ్యాచ్ అంతా ఎవరయ్యా ఫెయిల్ అయిన బ్యాచ్ అంటే, ఒకవేళ అనారోగ్యాలు కలిగి ఇబ్బందులు కలిగి ఫెయిల్ అయిన ఒక 10% ఉంటారేమో. 90% తమ హృదయాన్ని మోసం చేసుకున్న వాళ్ళు. ఒక్కసారి అలా ఫెయిల్ అయిన వాళ్ళ నుండి గుండె మీద చేసుకుని చూస్తే వాళ్ళ హృదయాన్ని వాళ్ళు మోసం చేసుకొని వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు. హృదయాన్ని మోసం చేసుకొని ఆస్తులు కోల్పోయిన వారు ఉన్నారు. హృదయాన్ని మోసం చేసుకొని దురలవాట్లకు లోనైన వారు ఉన్నారు. అది నీ హృదయాన్ని నీవు మోసం చేసుకుంటున్నావు. మనుషుల్ని మోసం చేస్తున్నావు, నీ హృదయాన్ని మోసం చేస్తున్నావు, ఇరుగు పొరుగు వారిని మోసం చేస్తున్నావు, నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. పరిశుద్ధ గ్రంథములో మనము చదువుతూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం, వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును సివేసి కొనుము. మనం ఒకరికి చెప్పాలి అంటే, మనం మోసం చేయకుండా ఉండాలి అంటే, మనము మోసగాళ్ళము కాకుండా ఉండాలి అంటే మన వేషాన్ని తీసేయాలి. వేషధారి మోసం చేసేవాళ్ళు వేషాలు వేస్తారు. కపట వేషగాళ్ళు మోసం చేసేవాళ్ళు ఇళ్ళంటి వస్తుంటారు, కాటి పాపళ్ళు అని. వాడు ఒక మానిక లాంటిది తీసుకుని చెమటబోతున్నా కూడా పైన దుప్పట్లు కప్పుకొని కోట్లు వేసుకుని బూట్లు వేసుకుని ఒళ్ళంతా జగటగారుకుంటూ వస్తారు. వచ్చి వాడు ఒక కాగితాన్ని తీసి, లేక ఇలాంటి పుస్తకం ఇస్తే ఆ పుస్తకాన్ని తీసి చేతిలో పట్టుకొని 500 రూపాయల నోట్లు చేస్తున్నా చూడండి అంటాడు. మాంత్రికుడు చేస్తాడు 500 రూపాయల నోట్లు చేశాడు. అంటాడు, వెళ్తా అమ్మ ఒక 50 రూపాయలు ఇవ్వమ్మ అంటాడు. 500 రూపాయలు కట్ట 50,000 చేసినోడికి 50 రూపాయలు దేనికి? అవి వాడుకోవచ్చుగా. వేషం పగటి వేషగాళ్ళు. మరీ మా పాదురులో వేషగాళ్ళు ఎక్కువైపోయారు. నీకంటే మా పాదురులు నటనా చాతుర్యం కలిగినోడు. ఒక వాల్ పోస్టర్ వేసుకొస్తారు, చిన్న పాంప్లెట్. సభలు పెట్టానమ్మా, అమ్మా మన ఊర్లో సభలు పెట్టాం. ఏది? నీదేమో పక్కన ఏదో ఊరు, నేలపాడు ఏదో అయ్యి ఉంటుంది. ఆడు ఇక్కడికి వస్తాడు నీ ఇంటికి, మన ఊర్లో సభలు పెట్టానమ్మా. ఏం చేద్దాం పాస్ గారు? అమ్మా ఒక బస్తా బీని, నువ్వు రోజు భోజనాలు పెడుతున్నా. ఆడ సభలు ఉండవు, బోలు ఉండవు. వేషధారులు, డబ్బు కోసం కకృతి పరులు వేషము వేసుకుని మోసం చేస్తున్నారు. దైవజనులమని చెప్పుకుంటూ తెల్ల ప్యాంట్లు, తెల్ల చొక్కాలు, సంఖకు సంచులు, చేతుల్లో బైబుల్, కళ్ళకు కళ్ళతోడు, తలకు టోపీ, చేతిలో బండి, ఒక కారు. ఏంటి వేషాలు? ఎటుపోతున్నాయి? దేశం ఎటుపోతుంది? మామూలు మనుషులు మోసగాళ్లే, దైవ సేవకులు మోసగాళ్లే. ఎవరిని నమ్మాలి అసలు? ఏం చేయాలి? చిలకలూరిపేట దగ్గర ఏ ఊరు అబ్బాయి అది? ఇంట్లో పని పిల్లలను చంపేశాడు కదడు. సరే కూర్చో. చిలకలూరిపేట దగ్గర ఒక ఊరిలో లోతరన్ పాస్టర్ గారే
ఇతరుల సంగతి మనకి, మన సంగతి. పాస్టర్మ గారు తన ఇంట్లో ఉంటే పాస్టర్మ గారు ప్రెగ్నెన్సీ, గర్భిణితో ఉంది. ఒక ఆవిడ విశ్వాసి పాస్టర్ గారింట్లో సహాయం చేయటానికి వాళ్ళ కూతుర్ని పంపించింది. వయసులో ఉన్న పిల్ల, 17-18 సంవత్సరాల పిల్ల, పని చేసి వస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని అక్రమంగా అనుభవించడం మొదలైశాడు. ఆ అమ్మాయి కాదు పాస్టర్ గారి తప్పండి, నేను చేయనండి తప్పు అని చెప్తే ఆ అమ్మాయిని కిరసనాలు పోసి తగలేశాడు. ఎవరు? పాస్టర్ గారు, లోఫ్రన్ పాస్టర్ గారు. మీ పాస్టర్ గారు అంటే పెంతుకొస్తాడు కాదు. ఎంత దారుణం! ఆయన ఒక 6 నెలలు సస్పెండ్ చేశారు. ఆయన తెచ్చి ఆ చెన్నంకిషోర్ అనే వాడు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చాడు. సాగర్ గారు, మీ చెన్నంకిషోర్ మీ అత్తగారు ఊరోడు తెచ్చి ఇక్కడ పోస్టింగ్ ఇచ్చాడు. ఎవరికి? ఒక అమ్మాయిని నిలువున కిరసనాలు పోసి తగలేసినోడికి, జైలు శిక్ష పడినోడికి, వాడి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఇక్కడ పోస్టింగ్ ఇచ్చాడు. మరి ఆ ఊర్లో ఎవరిని తగలేస్తాడో మనకు తెలియదు. ఎందుకు చెప్పొచ్చానంటే ఎవరిని నమ్మటానికి లేదమ్మా. బిషప్పులు లేదు, మోడరేటర్లు లేదు, పాదరులు లేదు, పంతుళ్ళు లేదు, ఎవరిని మనుషుని నమ్మటానికి లేదు. వేషధారి, వేషాలు వేసుకుని వస్తున్నారు. వేషాలకు మనం మోసపోతున్నాం. ఎక్కడా మోసపోవద్దు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం, క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. ఇది సాతాను క్రియ. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులు. మేము అపోస్తలులు అండి, మేము పరిశుద్ధులం అండి, మేము రెవరెండ్లు అండి, మేము యాజకులం అండి, మా సమస్త అండి. బతకటానికి మార్గం లేక ఈ విర్రేషాలు ఎత్తున్నారు. పనికి మాలిన మంద. వాళ్ళకి చదువు ఉండదు, సంధ్య ఉండదు. బతకలేక ఈ బ్రతుకు నేర్చుకుంటున్నారు. పాపం ఇంకొకటి, మనం ఈ సంఘ సభ్యులమై ఉండి కూడా మన సంఘానికి ఏం లేదు, చాలా మంది ఎత్తున్నారులే, వాడు బతకలేకపోతున్నాడు. పాపం మన పేటలోని అంటి పెట్టుకుని ఉన్నాడు. ఆడికి ఇద్దామని చెప్పి కొంతమంది దశంభాగాలు తీసుకెళ్ళి ఆడికిచ్చి పందిరి మేపినట్టు మేపుతున్నారు మహాతల్లులు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం. ఆడికేమో ఆడి పెళ్ళం 6 నెలలకు ఒకసారి అలిగెళ్ళి 9 నెలలు రాదు పాపం. వాడినేమో మనం మేపటం. తెలుసుకో తల్లి, నీకు దండం పెడతాను. వద్దు వద్దు, ధనాన్ని వృధా చేసుకోవద్దు. దేవుని నామానికి మహిమకరముగా వాడండి. ఇక్కడ వ్రాయబడిన మాట, క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారై ఉన్నారు. మోసగాండ్రో, ఎవడు సత్యమో ఎవడు మోసమో గ్రహించుకోవాలి. మనం గ్రహింపులేని జీవితం మనము జీవించకూడదు. దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానముతో ప్రవర్తించండి, జ్ఞానముతో ఆలోచించండి, ప్రార్థనాపూర్వకంగా జీవించండి. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నప్పుడు అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోని బయలుదేరుదురు. ఏం మాటలు? వంకర మాటలు పలుకు మనుషులు మీలోని బయలుదేరుదురు. ఎక్కడో లేరండి,
నా విహితుడు, నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకు మన మడిమెనెత్తను. ఎక్కడోళ్ళో కాదండి. మనకు సమస్యలు వచ్చేది మన అన్నదమ్ముల నుంచే, మనకు సమస్యలు వచ్చేది మన అక్క చెల్లెల నుంచే, మనకు సమస్యలు వచ్చేది మన ఆడపడుచుల నుంచే, మన సమస్యలు వచ్చేది మన తోడికోడల నుంచే, మనకు సమస్యలు వచ్చేది మన వదుల నుంచే, బామర్తుల నుంచే, బావల నుంచే, రక్త సంబంధికుల నుంచే, బయట వాళ్ళు కాదు. నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకు మడిమెనెత్తెను. నీ ఇంట్లో నీతో కూర్చుని భోంచేసేవాడే, నీ ఇంట్లో నీతో పాటు ఉండే ఆవిడే నిన్ను మోసం చేస్తుంది. అక్కడ పాస్టర్ గారు ఉన్నాడు, నాకు మంచి మిత్రుడు అనుకుందాం. ఆ కుర్రోడికి పెళ్ళి అయిపోయిందిలే, 3 పిల్లలు ఉన్నారు. పెళ్ళి కాని పాస్టర్ గారు వచ్చాడు. మన సంఘంలో ఎవరో చూసి, అయ్యా కుర్రోడు చాలా స్విమ్గా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, పాస్టర్ గారు కదా, పిల్లని ఇయ్యొచ్చా అని అడుగుతారు. నేనేం చెప్పాలి? నాకు స్నేహితుడు, నాకు బాగా ఆప్తుడు, వాస్తవానికి మంచి కుర్రోడు అడిగారు, నేనేం చెప్పాలి? అమ్మా ఇవ్వచ్చు అని చెప్పాలి. కానీ నేను ఆ మాట చెప్పను. ఆడెక్కడ బాగుపడిపోతాడు, వాళ్ళకి ఒకే పిల్ల, 4 ఎకరాల పొలం ఉంది, భార్యాభర్తలు 2 ఉద్యోగస్తులు, వాళ్ళకేం పట్టిందో దరిద్రం ఈడికిస్తానంటున్నారు అని నేను అంటాను. కుర్రోడు మంచోడే కానీ కొద్దిగా అప్పుడప్పుడు అంట, ఇస్తారా పిల్లనే, అయిపోయింది, చెడగొట్టానుగా చాలు. వంకర మాటలు మనం చెప్పే మాట స్ట్రైట్గా చెప్పం, వంకర. గోదావరి జిల్లాలో నేను చాలా కాలం ఉండిచ్చా, దాదాపు 20 సంవత్సరాల పైన ఉన్నా. వాళ్ళని మనం భోంచేశారా అన్నాం అనుకోండి, ఇప్పుడు అరుణ భోంచేసావా అన్నా, ఏం చెప్తావు సమాధానం? చేస్తే చేసానయ్యా, చేయకపోతే లేదయ్యా, వెళ్ళినాక చేస్తానయ్యా అంటాం. వాళ్ళు అట్లా చెప్పరు. చైనా ఏంటి మరి, భోంచేసావా అంటే చైనా ఏంటి మరి అంటారు. అంటే నువ్వు చేసావా చేయలేదు అర్థం కాదు మనకి. అలా ఉంటుంది, వంకర మాటలు అలా ఉంటాయి, చెప్పకే చెప్పినట్టు ఉంటాయి. వంకర మాటలు మాట్లాడబాకండి. నీ మాట సూటిగా ఉండాలి, నీ మాట సరి అయినదిగా ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. తన వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోని బయలు వెళ్ళుదురు. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. హలో మ్యాన్, చాలా జాగ్రత్తగా విను. నీవు నేను అక్కడ మన పేరు పెట్టుకొని హ్యాపీగా చదివితే చాలా స్పష్టంగా ఉంది. ఏమని? సమస్త కపటము, సమస్త దుర్మార్గము నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ఓ మానవా, ప్రభువు యొక్క మార్గాలు చెడగొట్టడం నువ్వు మానుకోవా? ప్రభు పనికి ఆటంకం కలిగించడం నువ్వు మానుకోవా? ప్రభు బిడ్డల మీద, ప్రభు సేవకుల మీద, విశ్వాసుల మీద గుడ్డ కాల్ చేయటం నువ్వు మానుకోవా? చాలా సమస్త కపటం, నీ బ్రతికే కపటం, కల్మషం. 2వ మాట సమస్త దుర్మార్గం. మనం చేసే పనులు నీవైనా నేనైనా మంచివి చేస్తున్నాం అనుకుంటున్నాం, దుర్మార్గులం అండి. మనం ఎదుటోడిని అంటాం, వీడు చాలా దుర్మార్గుడు అండి అని. ఆడు కంటే మనం ఇంకా దుర్మార్గులం. మనం ఎదుటోళ్ళని ఊరికండి పాస్ గారు చాలా దుర్మార్గురాలండి ఆవిడ,
ఆవిడకి ఎందుకు ఇచ్చావు బాబు, నువ్వు బైబిల్ రీడింగ్ భలేవాడు భలేదానికి ఇచ్చావే. ఆమె కంటే ఈమె ఇంకా దుర్మార్గురాలు. మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, మనం ఇంకనూ దేవునికి దూరస్తులుగా ఉండగా, సిలువ మ్రాని చేత, సిలువ రక్తము చేత, సిలువ సంధి చేత మన ఉభయులను ఏకము చేశాను. మనం ఇంకనూ స్టిల్ మనం ఏదో బైబిల్ పట్టుకుని నుంచుని బోధ చేయం కానీ ఏదో పక్షిపరులం అయిపోలా అనుకుంటాం మనం. మనం ఇంకనూ దుర్మార్గులం. ఎదుటి వాళ్ళకంటే మనం ఇంకా దుర్మార్గులం. ఎదుటి వాళ్ళకంటే మనం ఇంకా కపటం కలిగిన వాళ్ళం. అపవాది కుమారుడా, మనం అపవాది కుమారులం, అపవాది కుమార్తెలం అండి, అపవాది సంబంధులం. ఆ తరువాత మాట, సమస్త నీతికి విరోధి. నీతిమంతంగా జీవించడం మనకు చేత కాదు. ఎవరైనా నీతిగా బ్రతుకుతుంటే వాళ్ళని నీతిగా బ్రతకనియం. మన ధ్యేయంలా చెడగొట్టడమే మన పని. మనం బాగుపడే వాళ్ళని బాగుపడనియ్యం. మనం సంపాదించే వాళ్ళని సంపాదించుకోనియం. మనం ఆశీర్వాదాలు పొందే వాళ్ళని పొందనియ్యం. మనం చదివే వాళ్ళని చదవనియ్యం. ఒకసారి విదేశీయులు వచ్చి పీతలు కొనుక్కెళ్తున్నారట. పీతలు కొనుక్కెళ్తుంటే ఒక ఓడకి పీతల డబ్బాలు ఇచ్చారు. 5-6 5-6 దేశాల వాళ్ళు, ఒక్కొక్కడు ఒక్కొక్క దేశంలో కొనుక్కెళ్తున్నారు. ఆ పీతల డబ్బాలన్నీ లోడు ఒకదానికి వేశారు, గూడ్స్ బండికి వేసినట్టు. మనుషులందరూ ఇంకొక పడవెక్కారు. పడవ ఈ ప్రక్కని వస్తువులది, పీతల డబ్బాలది నడుస్తుంది, ఈ ప్రక్క వీళ్ళు వెళ్తున్నారు. చూస్తుంటే ఒక డబ్బా మీద మూతలేసిపోయింది. ఆ డబ్బా వాడు యువతల పడవలో ఉండి అల్లల్లాడుతున్నాడు. నా డబ్బా మీద మూతలేసిపోయింది, నా డబ్బా మీద మూతలేసిపోయింది, నా డబ్బా మీద మూతలేసి. ఏమైందిరా నీకు? పీతలు వెళ్ళిపోతాయి, చాలా ఖరీదు పెట్టి కొనుక్కొస్తున్నా, పీతలు వెళ్ళిపోతాయి అంటున్నాడు. వాళ్ళల్లో ఒక తెలివైనడు ఉన్నాడు. వాడు అన్నాడు, అబ్బాయి నువ్వు ఏ దేశం నీ కొనుక్కొస్తున్నావురా అన్నాడు. భారతదేశం, ఇండియా అన్నాడు. నిశ్శబ్దంగా ఉండు అన్నాడు. అన్నాడు, ఏ దేశం పీతలన్నా అయితే ఒక పీత పైకి వెళ్ళిపోతుంటే నువ్వన్నా బతికి బయటపడని పైకి నెడతాయి, కానీ భారతదేశం పీతలు ఏడకి వెళ్తున్నా ఆగు అని లోపల కిందకు లాగుతీరా. కాబట్టి నీ పీత ఒక్కటి అసలు నువ్వు మూత పెట్టబోయినా పర్వాలా, ఒక్క పీత నీకు బయటకు పోదురా అన్నాడట. కారణం, ఇంకొక పీతని బయటికి పోనీయం. మనం ఎదిగే వాళ్ళని ఎదగనియ్యం. మనం భక్తిగా ఉండే వాళ్ళని ఉండనియ్యం. మనం చదివే వాళ్ళని చదవనియ్యం. మనం సరిగా ఉద్యోగం చేసే వాళ్ళని చేయని. మనం దశం భాగాలు ఇచ్చే వాళ్ళని ఈనియం. ఇది మన నైజం. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, సమస్త నీతికి విరోధి. నీతి లేదండి మనకి. నీతి తప్పిన వాళ్ళం, నీతి మార్గంలో నడవని వాళ్ళం, నీతికి విరోధులం మనం. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారే ఉండగా ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. పాపముల చేత అపరాధాల చేత చచ్చిన వాళ్ళమండి మనం. ఆ తరువాతి మాట అక్కడ రాయబడిన మాట, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవ. గుడికి వెళ్ళే వాళ్ళని గుడికి వెళ్ళనివ్వు, పాట పాడే వాళ్ళని పాట పాడనివ్వు, కొయిర్లో ఉండేవాళ్ళని కొయిర్లో ఉండనివ్వు, ఉపవాసం ఉండేవాళ్ళని ఉపవాసం ఉండనివ్వు. నీ గొంతే కనపడాలి, నువ్వే కనపడాలి. ఎంతకాలం ఈ వ్యాపారం? ఎంతకాలం చేద్దాం? ఏంటి అసలు మన పరిస్థితి? తిన్నని మార్గములు చెడగొట్టడమేనా మన పని?
మంచిగా ఉన్న వాళ్ళని పాడు చేయటమేనా మన పని? మనం పాడైపోయాం, ఎదుటి వాళ్ళని బాగుపడివా? ఎంతకాలం మోసం చేస్తావు? నీ భర్తను ఎంతకాలం మోసం చేస్తావు? నీ భార్యను ఎంతకాలం మోసం చేస్తావు? నీ తల్లిదండ్రులు ఎంతకాలం మోసం చేస్తావు? నీ అన్నదమ్ములను ఎంతకాలం మోసం చేస్తావు? నీ అక్క చెల్లెళ్ళని ఎంతకాలం మోసం చేస్తావు? నీ తోడుకోళ్ళని ఎంతకాలం మోసం చేస్తావు? నీ ఆడపడుచులను ఎంతకాలం మోసం చేస్తావు? కన్న బిడ్డలను ఎంతకాలం మోసం చేస్తావు? మోసమే నీ జీవితమా? నీతి మార్గంలోకి రావా? నీ మార్గం మార్చుకోవా? ఒకరోజు మీద పడే కొద్దీ పెద్దదానివి పెద్దవాడి అవుతున్నావే, అయినా మన బుద్ధి మార్చుకోమా? శ్రమలు వచ్చినా తట్టుకుంటూ అలాగే ఉంటున్నాం, కానీ ప్రభు దగ్గరకు రాలేమా? ప్రభు పనులు చెడగొట్టడం, దేవుని మందిరాన్ని నాశనం చేయటమే నీ ధ్యేయమా? నా ఇంటిని నువ్వు పాడు చేస్తే నీ ఇల్లు పెంట కుప్పగా చేస్తా. మనుషులతో పెట్టుకో పర్వాలా, దేవుడితో పెట్టుకోబాక. దేవుడితో పెట్టుకున్నావా కొంతకాలం చూస్తాడు, ఎక్కడ ఏం చేయాలో అది చేస్తాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. దేవుడితో పెట్టుకుంటే ఎట్లుంటుంది అనేది చెప్తా. ఉదాహరణ, సామర్లకోటలో విజయ్ కుమారి అని ఒక ఆమె ఉంది. విజయ్ కుమారి, కోలా ఇంటి పేరు, కోలా విజయ్ కుమారి. అక్కడ సండే స్కూల్ ఆమె చూస్తుంది, స్త్రీల సమాజం ఆమె చూస్తుంది, పాస్టర్ గారిని కూడా ఆమె నడిపించింది. ఆమె ఏ పాట పాడాలంటే ఈడ ఆ పాట పాడాలి. అక్కడికి మనం ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా నా విధి విధానాల్లో నా సంఘాన్ని నేను ఎలా నడుపుకోవాలో ప్రయత్నం చేసుకుంటా. మొదట్లో మునికోలకు ఎదురు తగిలినట్టుగా నిలబడింది. గొప్ప విషయం ఏంటంటే ఆ సంఘంలో ఉన్న స్త్రీలందరూ ఆ మాటే వింటారు. మనం ఇక్కడ ఆరాధన చేస్తా, అందరం లేచి నిలబడి ఆరాధన అన్నాం అనుకో, ఆమె కూర్చుని వీళ్ళు ఎవరు లేకవరు, వాళ్ళు కూర్చునే ఉంటారు. ఆమె లేస్తే వీళ్ళు లేచి నిలబడతారు. అంత గొప్ప వ్యక్తి, మహానుభావురాలు. పాస్టమ్ గారు నేను విపరీతంగా ఏం చేయలేము, మేము సంఘం మీది, మీరు పెట్టాలి, మేము తినాలి, మీతో మాకెందుకు గొడవలు, ప్రార్థన చేయటం మొదలేసాం. మీరు నమ్మరండి, 2 సంవత్సరాలు పూర్తయ్యాయి. అట్లాగే ఆమె చెప్పినట్టుగానే సంఘం నడుచుకుంటుంది. మేము ఊరిక కీలు బొమ్మల్లాగా ఉండిపోయినట్టుగా ఉంది. కొంతమంది మన మాట వినేవాళ్ళు కొంతమంది తయారయ్యారు. మనం చెప్పినట్టుగా సంఘం కొంత నడుస్తూ ఉంది. అద్భుతంగా ఆమె వయసు 58 సంవత్సరాలు. పెళ్లి కాల గ్రేస్ విజయ్ కుమారికి. లైవ్ చూస్తూ ఉంటారు సామర్లకోటలు కూడా, అందుకే పేరుతో కూడా చెప్తున్నా, గ్రేస్ విజయ్ కుమార్కి పెళ్లి కాల. అద్భుతంగానండి 2 సంవత్సరాలు నా సర్వీస్ పూర్తయి 3వ సంవత్సరంలోకి ఇట్లాగే మే నెలలో ప్రవేశించబోతున్నాను. కుదిరింది. ఎవరికి? గ్రేస్ విజయ్ కుమార్కి. 58 సంవత్సరాల వయస్సు. అతనికి 65 ఏళ్ళు. ఒక ఆంధ్ర యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసర్. వచ్చి పెళ్లి చూపులు చూశారు, పెళ్లి చేసుకున్నాడు, తీసుకెళ్ళిపోయాడు. ఇక నేను కూర్చునే వాళ్ళు, నుంచుంటే ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? ఆమె లేదు ఇక్కడ, ఏం చేయాలి వీళ్ళు? మాట్లాడిందమ్మాయి. ఇప్పుడు సపోజ్ అరుణ కూర్చుంటే మీరు అందరూ కూర్చుంటున్నారు, అరుణ లెగిస్తే మీరు అందరు లెగుతున్నారు. ఆమె లేదు ఊళ్ళో, దేవుడు ఆమె కాపురం ఇచ్చి పంపించేశాడు బయటికి. అప్పుడు మీరేం చేస్తారు? వీడు నుంచొని నమ్మంటే నుంచుంటారు, కూర్చొని నమ్మంటే అది పరిస్థితి. దేవుడు తలుసుకుంటే ఆ మనిషిని లేకుండా ఊరు వదిలిపెట్టి పంపిస్తాడు. అంతగా ఇంకా ఇబ్బంది కొందరు ఆ ఊరిలో కూడా ఇవి నష్టం చేసిద్దరు అనుకుంటే, అమ్మ నా దగ్గర ఎందుకొని రా, ఇక్కడ కూర్చుందుకొని రా, నా దగ్గర ఎందుకొని తీసుకువెళ్తాడు. అది జరిగేది. కాబట్టి చాలా జాగ్రత్త. ప్రభువు పనికి ఎప్పుడు ఎవరు ఆటంకం 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 కలిగించకూడదు. చేత అయితే సహాయం చేయి, చేత కాకపోతే మౌనం కూరుకో. మౌనంగా కూర్చున్నా పర్వాలేదు, కానీ ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవ. మనిషి మోసం చేసేటప్పుడు ఏమైనా చేస్తారు.
తన మాట నెరవేరాలి అనుకున్నప్పుడు ఏ వేషమైనా వేస్తారు. తను అనుకున్నది జరగాలి అన్నప్పుడు ఏ మార్గానైనా అన్వేషిస్తారు. తను అనుకున్న హవా సాగాలి అన్నప్పుడు సంఘాలని పాడు చేస్తారు, కుటుంబాలని పాడు చేస్తారు, సమాజాన్ని పాడు చేస్తారు, దేశాన్ని రాష్ట్రాన్ని కూడా నాశనం చేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా అని మనవి చేస్తున్నా, మోసపోకుడే, దేవుడు వెక్కిరింపబడడు. మోసపోకుండా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలం. దేవుని వాక్యాన్ని బాగా చదవండి, మోసపోకుండా ఉంటారు. మీరు మోసపోవద్దు, ఎదుటి వారిని మోసము చేయొద్దు, దేవుని ఆశీర్వాదాలు పొందండి, ఉన్నత స్థితికి ఎదగండి. ఆ విధంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చినటువంటి దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయము శోధా హృదయము కలుగజేయుము నా తరంగములో స్థిరమైన మనస్సును ధనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నోడే నాను త్రోసేయకుము. నీ పరిశుద్ధ మాను నాయోద్ధను తీసివేయకుము. నిరక్షణ నాకు మారాలా పుట్టించుము. సమాధి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. ప్రత్యేక కానుకలు, కృతజ్ఞత కానుకలు సమర్పించేవారు దయచేసి ముందుకు రండి. ప్రత్యేక కానుకలు, కృతజ్ఞత కానుకలు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. జరిగిన ఆరాధనలో మీరు తోడుగా ఉండి సహాయం చేశారు. నీ సన్నిధానంలో నిలబడిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయురారోగ్యాలు ఇచ్చారు. ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేశారు. చేతి పనులను దీవించి ఆశీర్వదించారు.
బిడ్డలకు జయాన్ని ఇచ్చారు. జన్మదినోత్సవాలు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవడానికి సహాయం చేశారు. మీరు చేసిన మేళను బట్టి బిడ్డలు ఇచ్చిన కానుకలను దీవించి నీ పరిచర్యలో వాడుకండి. ఆశీర్వాదాలు కుటుంబాలకు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన మీకు తోడే ఉండును గాక. ఆమేన్. సంఘ కానుకలు సంఘ పెద్దలు వచ్చి స్వీకరిస్తారు. 583వ పాట యెహోవా సన్నిధిని స్తోత్ర గానముతో పాడుకుందాం. 583వ పాట. యెహోవా సన్నిధిని స్తోత్ర గానముతో కరుణకు కరుణకు మానుగయర్పణ సమర్పించుడి. యెహోవా సన్నిధిని స్తోత్ర గానముతో ప్రభువడుగు అర్పణలు ప్రేమా కృతజ్ఞతలు అభయానములు నాకు నేడే వేరే వేగాను సన్నిధిని స్తోత్ర గానముతో రేఖాస్తములతో రావలదు సన్నిధికి భక్తవత్సలు నాకు భక్తవత్సలు నాకు శక్తి కొలది మీరర్పించుడి. యెహోవా సన్నిధిని స్తోత్ర గానముతో శృంగారాలయమిలలో పొంగాలో గాటుటకు బంగారు వెండిలో బంగారు వెండిలో బాగుగానే ప్రభు పేరా యెహోవా సన్నిధిని స్తోత్ర గానముతో వరుమాన మొల చేత వాంఛింపవలదండి. చోపులను చోపులను విరివిగా హృదయములార్పించుడి. యెహోవా సన్నిధిని స్తోత్ర గానముతో యెహోవా జనులారా మనసారా యెహోవా చిరదే
నాకర్పణ చెల్లింతము యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో మహోపకారులకు మహోపకారులకు మానవగాయార్పణ చెల్లింతుడు యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో అర్పణలు నీవే మాకిచ్చితివి మాకు నా సకలాస్తులు మాకు నా సకలాస్తులు మా ప్రభువాయని నీవే గదా నీకిచ్చు అర్పణలు నీవెప్పుడు గైకొనుమా ఆమేన్. ప్రార్థింతము. సర్వశక్తియు మిగిలిన కనికరము గల దేవ, మా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి, నువ్వు మాకు అనుగ్రహించుచున్న మేలు నిమిత్తమును మాడలకు గల కరుణా వాత్సల్యము నిమిత్తం స్తుతించుచున్నాము. ముఖ్యంగా నీ ప్రియకుమారుని మా కొరకు ఇచ్చినందుకును, నీ చిత్తమును కృపను మాకు బయలుపరిచినందుకును నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మేము యథార్థమైన మంచి హృదయములతో నీ వాక్యమును అంగీకరించి భద్రపరచుకొని సర్వదా మంచి ఫలమును ఫలించినట్లు దానిని మాలో నాటించుమని నిన్ను వేడుకొనుచున్నాము. దయగల ప్రభువా మా ప్రార్థన ఆలకించు. రక్షణ కలిగించిన నీ వాక్యమందలి పవిత్రమైన బోధయందు నీ సార్వత్రిక సంఘమును కాపాడి ఏలుమనియు అందువలన నీ యందు మా గల విశ్వాసము బలపడి సకల జనుల ఎడల మాలో ప్రేమ వృద్ధి పొందినట్లు అనుగ్రహించమనియు మిగల మనపూర్వకముగా నిన్ను వేడుకొనుచున్నాము. దయగల ప్రభువా మా ప్రార్థన ఆలకించు. నీ వెలుగును నీ సత్యమును భూతికంతముల వరకు వ్యాపింపచేయము. మా స్వజనులకును సకల జనాంగములకును నీ సువార్తను ప్రకటించుటకు నమ్మకమైన గురువులను బోధకులను ప్రతిష్ఠించి వారి పనుల యందును వారిని నడిపించి కాపాడి అభివృద్ధి కలుగు చేయము. దయగల ప్రభువా మా ప్రార్థన ఆలకించు. సంఘమునకు సంబంధించిన శాస్త్ర పాఠశాలను, వేద పాఠశాలను, ఇతర పాఠశాలను దీవించము. వారి నుండి వాక్య సేవ ఎందును, రోగులకును, కష్టంలో నుండి వారికి, పేదలకు పరిచయ చేయడం ఎందును, జీవనోపాయం నుండి ఎందును నేను సేవించు స్త్రీ పురుషులు బయలువెడినట్టు అనుగ్రహించమని వినయంతో వేడుకొనుచున్నాము. దయగల ప్రభువా మా ప్రార్థన ఆలకించు. ఈ వాక్యమును మా గృహమైన నిరంతరమైన ప్రకాశపడము. పరిశుద్ధ బాప్తిస్మమును నీ బిడ్డలతో చేసిన ఉడంబడికను వారు నిలుపుకున్నట్లు సంఘ బిడ్డలందరినీ కాపాడము. వారిని నీ విశ్వాసంగా వారిని నీ చిత్తం అనుసరించి నడుచుకుని వారిని ఒప్పించినట్లు తల్లిదండ్రులందరికీ నీ కృపను అనుగ్రహించుము. దయగల ప్రభువా మా ప్రార్థన ఆలకించు. అధికారులందరికీ, ముఖ్యంగా రాష్ట్రపతిని, ప్రధానమంత్రికి, గవర్నర్లకు, శాసన నిర్మాణ సభ్యులకు, న్యాయాధిపతులను వారికి అందరికీ క్షేమమును ఆరోగ్యం అనుగ్రహించుము. వారి నీతి న్యాయములను నిలబెట్టి దివ్యమైన చిత్త ప్రకారం ఏలినట్లు వారికి నీకు అనుగ్రహించుము. శాంతి స్థాపనలు, ప్రపంచ పాలకులు, నాయకులు నీ చిత్త ప్రకారం చేయనట్లు వారికి నీకు నామం గ్రహించి నడిపించుము. దయగల ప్రభువా మా ప్రార్థన ఆలకించు. నాపదలు ఉన్న వారందరూ, ముఖ్యంగా నీ నామ నిమిత్తమును నీ సత్యం నిమిత్తమును శ్రమపడుచున్న వారు తమ బాధలు తండ్రి భావము గల చిత్తమును అనుసరించి కలిగినవని తెలుసుకుని సహించుకున్నట్లు వారిని పరిశుద్ధాత్మ చేత ఆదరించుము. మా శరీరాత్మకు హాని నుండి, అపాయం నుండి, తప్పుబోధ నుండి, చెప్పశక్యముగా నీ దయను కృపను కనికరం పెట్టి మమ్మల్ని కాపాడము. కష్టకాలమందలను సకల జనులకు ముఖ్యంగా నమ్మువారికి సహాయకుడుగాను రక్షకుడుగాను కనపరుచుకుని వేడుకొనుచున్నాము. దయగల ప్రభువా మా ప్రార్థన ఆలకించు. స్వల్పకాలం అవశ్యకమైన భూఫలములను అనుభవించినట్లు వారిని వృద్ధి పొందించుము. జీవనోపాధికి అవసరమైన న్యాయమైన వృత్తులను, పవిత్రమైన విద్యలను, ఉపయోగకరమైన జ్ఞానమును వికసింపచేసి ఆశీర్వదించుము. దయగల ప్రభువా మా ప్రార్థన
ఆలకించు. జీవముగలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. జరిగిన ఆరాధనలో మీరు తోడుగా ఉండి సహాయం చేశారు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. లైవ్ ద్వారా ఆరాధనలో ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. అనారోగ్యముతో ఉన్న వారికి ఆయురారోగ్యాలు దయచేయండి. ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. పాడి పంటలను దీవించి ఆశీర్వదించండి. వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని అడుగుతున్నాం. నూతనంగా వివాహమైన బిడ్డలను దీవించండి. వివాహాలు కావలసిన వారికి సాటి అయిన జతలను ఏర్పాటు చేయండి. సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చంటి బిడ్డలను దీవించండి. దూర దేశాల్లో ఇతర పట్టణాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించమని అడుగుతున్నాం. జన్మదినోత్సవాలు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అదేవిధంగా తండ్రి, కూడి వచ్చిన బిడ్డల యొక్క అవసరతలు మీకు తెలుసు, వారి ఆలోచనలు మీకు తెలుసు. ప్రతి అవసరతను తీర్చి సహాయం చేయండి. మీరు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం దినదినం అభివృద్ధి పరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘ పెద్దలను బట్టి ప్రార్థిస్తున్నాం. స్త్రీ సమాజాన్ని బట్టి, యవనస్తులైన బిడ్డలను బట్టి, సండే స్కూల్ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి విభాగము దినదినము వర్ధిల్లడానికి సహాయం చేయండి. బిడ్డలు ఇచ్చినటువంటి అర్పణలను దీవించండి, ఆశీర్వదించండి. జరగవలసిన కార్యక్రమాలలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా యెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధము క్షమించుము. శోధనలోనికి దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. కూడి వచ్చిన మీకందరకు ప్రభువు నామాన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పలహారం ఉంది. పలహారం నిమిత్తం ముందు ప్రార్థన చేసిన తర్వాత బ్యాప్టిజంలోకి వెళ్దాం. మిగిలిన అనౌన్స్మెంట్స్ తర్వాత విందాం. జయంత్ బాబు గారు, ఝాన్సీ లత గారుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా పలహారం ఏర్పాటు చేశారు. ఆ కుటుంబాన్ని, ఆ దంపతులను ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అయ్యా ఎంఈఓ గారు రండి. గొప్ప విషయం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంఈఓలుగా చేస్తున్నారు. తెలాని మండలంలో ఒకళ్ళు, కొల్లిపర మండలంలో అమ్మాయి చేస్తుంది, తమ్ముడేమో ఇక్కడ ఈ మండలంలో, తెనాలి మండలంలోనే చేస్తూ ఉన్నారు. గత 27 సంవత్సరాలు వైవాహిక జీవితంలో దేవుడు కాపాడి 28వ సంవత్సరంలో ప్రవేశించారు. అయినా కూడా నవదంపతుల్లాగానే ఉండారు వాళ్ళు. నేను ఏ 10వ 12 అయి ఉంటుందేమో అనుకున్నా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, జీవాధిపతి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా నీ సన్నిధానంలో నిలబడిన ప్రార్థిస్తున్నాం. తమ్ముడు జయంతి బాబుని బట్టి, ఝాన్సీ లతను బట్టి ప్రార్థిస్తున్నాం. ఉన్నతమైన ఉద్యోగాలు ఇచ్చారు, భారభరితమైన ఉద్యోగాలు. మండల అధికారులుగా ఉంటూ ఉండగా తండ్రి, వారికి కావలసిన ఆలోచన, జ్ఞానము, సమయస్ఫూర్తిని అనుగ్రహించండి. నీ భయభక్తులు కలిగిన వారికి ఏమేలు కొదువుగా ఉండదని వాగ్దానం చేశారు. నేను నమ్మిన బిడ్డలు, నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలు, వారి దాంపత్యాన్ని మీరు ఆశీర్వదించి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. దూరదేశంలో ఉంటున్న బిడ్డను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. నాయన, 27 సంవత్సరాలు నీ కాపుదలలో భద్రపరిచారు. గతించిన సంవత్సరాల కన్నా రాబోతున్న సంవత్సరాలు ఆశీర్వాదకరమైన సంవత్సరాలుగా, ఫలభరితమైన సంవత్సరాలుగా, దీవెనకరమైన సంవత్సరాలుగా ఉంచండి. తోబుట్టువులు, రక్త సంబంధికులను దీవించి ఆశీర్వదించండి. బిడ్డలు ఏర్పాటు చేసిన పలహారాన్ని బట్టి వందనాలు. భుజిస్తున్న బిడ్డలకు ఆయన ఆరోగ్యాలు దయచేయండి. ఏ కొరత లేకుండా చేయండి. వడ్డం చేయించిన పెద్దలను ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని మీకు తోడై ఉండును గాక.
మీరు చెప్పారు కదా ప్రోగ్రామ్ మానుకుని మరి వచ్చాను. అవన్నీ తప్పదుగా మరి తప్పదుగా రాక రానన్నాడమ్మా. కాకపోతే నేను తీసుకొచ్చానండి. లేదులేమ్మా, నేను రాత్రి చెప్పాను. బాప్తిసం ఉంది. అయ్యా క్రాంతి గారు, సుజని క్రాంతి అయి నాకు ఇద్దామా? గత ఆదివారపు కానుకలు, కృతజ్ఞత కానుకలు 22,200 రూపాయలు, సంఘ కానుకలు 25,650 రూపాయలు, సండే స్కూల్ కానుకలు 450 రూపాయలు, మామిడికాయల పాట ద్వారా వచ్చింది 1,100 రూపాయలు, మొత్తం 49,400 రూపాయలు. చుక్కా విక్టోరియా రాణి గారి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు 2,000 రూపాయలు కానుక ఇచ్చారు. దేవుడు చేసిన మేలులకు బునిగల రాజశేఖర్ గారు దేవునికి కృతజ్ఞతగా 5,000 రూపాయలు కానుకిచ్చారు. ప్రభురాత్రి భోజనమునకు శ్రీమతి గరికపాటి పద్మలీలమ్మ గారి జ్ఞాపకార్థం షడ్ర గారి కుటుంబం 1,000 రూపాయలు కానుకిచ్చారు. పుట్ల డానియల్ గారు దేవుడు చేసిన మేళ్లకు గాను 1,000 రూపాయలు కానుకిచ్చారు. కోంపు ఇజ్రాయిల్ గారి ఫేజర్ బాక్స్ ద్వారా 1,000 రూపాయలు వచ్చాయి. ఈ కుటుంబాలు ముందుకు వస్తే ప్రార్థన చేస్తా, లేదా మీరున్న కాడ నిలబడండి, ప్రార్థన చేస్తా. చుక్కా విక్టోరియా రాణి గారి జ్ఞాపకార్థం కానుకిచ్చిన కుటుంబ సభ్యులు బెనుగల రాజశేఖర్ గారి కుటుంబం, గరిగిపాటి పద్మలీలమ్మ గారి జ్ఞాపకార్థం కానుకిచ్చిన షడ్ర గారి కుటుంబం, పుట్ల దానియేలు గారి కుటుంబం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేక కానుకలు ఇచ్చిన కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. విక్టోరియా రాణి గారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి కానుకను బట్టి వందనాలు, తగిన ఆశీర్వాదాలను గ్రహించండి. బెనుగల రాజశేఖర్ వారి కుటుంబం ఇచ్చిన కానుకను బట్టి వందనాలు, దీవెనలు దయచేయమని అడుగుతున్నాం. గరికపాటి పద్మలీలమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ షడ్రక్ మాస్టర్ వారు ఇచ్చిన కానుకను బట్టి వందనాలు, కుటుంబానికి ఆశీర్వాదాలు దయచేయమని అడుగుతున్నాం. పుట్ల డానియల్ గారి కుటుంబం ఇచ్చిన కానుకను బట్టి వందనాలు, దీవెనలు ఆశీర్వాదాలు ఆ కుటుంబాలకు దయచేయమని అడుగుతున్నాం. బిడ్డలకు చేసిన మేలను బట్టి మీకు వందనాలు, తగిన ప్రతిఫలము దీవెనల కుటుంబాలకు అనుగ్రహించండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన మీకు తోడే ఉండును గాక. ఆమేన్. క్లాస్ ఇంటర్ మార్కుల లిస్ట్ తీసుకుని వాళ్లకు ఈ రోజు బహుమతులు ఇస్తామని అనౌన్స్ చేశాం. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈరోజు ఇవ్వలేకపోతున్నాం. వచ్చే ఆదివారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఇప్పటికి 29 మంది సర్టిఫికేట్స్, ఫోటోస్టాట్స్ ఇచ్చారు అన్నట్లు తెలియచేస్తూ ఉన్నారు. ఆ 29 మందికి వచ్చే ఆదివారం బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 31వ తేదీ ఆల్ నైట్ జరుగుతుంది. 91వ కీర్తన కంఠత చేసి చెప్పవలసి ఉంటుంది. అదే క్విజ్. వచ్చే ఆదివారం ముట్లూరు ప్యారిష్ వారు చర్చి కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. డొనేషన్స్ కోసం వస్తున్నారు. సహాయం చేయగలిగిన వారు చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ సంఘానికి మంచి రోజులు వచ్చాయి. గతంలో ఉన్న కమిటీలన్నీ రద్దు చేయబడ్డాయి. చర్చ్ అనే హోదాతో సుప్రీంకోర్టు వారు ఏర్పాటు చేశారు.
ఆయన సుప్రీంకోర్టులో జడ్జిగా చేసి రిటైర్డ్ అయ్యాడు. మంచి క్రైస్తవుడు. ఆయన్ని కంట్రోలర్ ఆఫ్ ద ఏఎల్ చర్చ్ అనే పేరుతో ఏర్పాటు చేశారు. అంటే కంట్రోల్, మొత్తం ఏఎల్సి సంఘం అంతటిని కంట్రోల్ చేయడానికి రిమోట్ ఆయన చేతికి ఇచ్చారు. ఆ సమయంలో మోడరేటర్లు, సెక్రటరీలు, ట్రెజరర్లు, బిషప్పులు, టోటల్గా కౌన్సిల్ మెంబర్స్, సెకండరీ బోర్డ్ మెంబర్స్, కాలేజీ బోర్డ్ మెంబర్స్, ఫైనాన్స్ బోర్డ్ మెంబర్స్, ఏ పదవులు ఎవరికి ఏఎల్సీలు లేవు అని తెలియచేయడానికి ఇష్టపడుతున్నా. ప్రస్తుతం ఎవరైనా నేను ఏఎల్సీలో అది చేస్తున్నాను ఇది చేస్తున్నానంటే మోడు మీద కొట్టండి. ఎవరికి ఏ పదవి లేదు మాస్టారు, ఎవరికి ఏ పదవి లేదు. ట్రాన్స్ఫర్స్ ఈ సంవత్సరానికి ప్రస్తుతం లేవు. ఒకవేళ అత్యవసరంగా ట్రాన్స్ఫర్స్ చేయాల్సి వస్తే కురియన్ చేస్తాడు, జోసెఫ్ కురియన్. మా అమ్మాయికి పేరు బాగా గుర్తుంటుంది, జోసెఫ్ కురియన్ చేస్తాడు. ఒకవేళ ఎవరైనా పాస్ట్ గారులు మాకు ఏదన్నా ఇబ్బందులుండి 5 ఏళ్ళు అయిపోయినాయి, 6 ఏళ్ళు అయిపోయినాయి, లేకపోతే ఊరు నీళ్ళు గిడతం లేదు, జబ్బులు చేస్తున్నాయి అని ఏదైనా అడుక్కుంటే రిక్వెస్ట్ ఆయన్ని అడగాలి. ఏడెవుడు చిన్న కిషోరు లేడు, ఇంకొక కిషోరు లేడు, మొత్తం గోల్మాల్. అడుగంటి పోయింది నీరు, పాపం ఆదాయాలన్నీ పోయాయి. దేవుని చిత్తమైతే ఎక్కడెక్కడ ఎడహాక్ కమిటీలు నడుస్తున్నాయో అక్కడ వెంటనే పిసిసిని ఏర్పాటు చేయండి అని మాకు ఆజ్ఞలు జారీ అయ్యాయి. ఇంకొక విషయం చెప్పాలి మీకు. ప్రస్తుతం ఉన్నటువంటి పదవులన్నీ రద్దు చేయండి అని లెటర్ పంపించాడు. కానీ అవి ఎప్పుడులోకి చేయాలో చెప్పలా. ఒకవేళ మీరు ఊహించుకోవచ్చు, ఇప్పుడున్న ఎల్సిసి వాళ్ళు పోతారు, పిసిసి వాళ్ళు పోతారు, డెలిగేట్ ఎక్కడికి పోరాళ్ళు. దేవుని చిత్తమై ఒకవేళ మరలా రీబిల్డప్ చేయండి అన్నా కూడా వాళ్ళ పదవులు వాళ్ళకే ఉంటాయి. ఎవరి పదవులు మనం ఇక్కడ తీసివేయం. మన సంఘంలో అలవాట్లు లేదు, అవసరం లేదు, చక్కగా చేస్తున్నారు. ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. పిసిసి వాళ్ళు అల్పనాలు చేసుకుంటున్నారు, ఎల్సిసి వాళ్ళు అల్పనాలు చేసుకుంటున్నారు. మనం వాళ్ళని ఎందుకు కదిలించాలి? అవసరం లే. ఎక్కడైతే పిసిసి లేకుండా ఉందో, ఎక్కడైతే డెలిగేట్స్ లేకుండా ఉన్నారో, ఎక్కడైతే ఎల్సిసి లేకుండా ఉందో అక్కడ ఇమ్మీడియట్గా ఈ వారం వచ్చే వారం అనౌన్స్మెంట్ ఇచ్చి ఇమ్మీడియట్గా అక్కడ ఎలక్షన్ పెట్టమన్నారు. టౌన్ చర్చి ఉంది, అక్కడ పిసిసి లేదు, డెలిగేట్స్ లేరు, ట్రెజరర్ లేడు, ఏమీ లేదు. ఇప్పుడు వెంటనే వాళ్ళు వాటిని చేయాలి. కాబట్టి మంచి మార్గాలు సరళమవుతున్నాయి. దేవుని చిత్తమైతే అక్టోబర్లోగా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ప్రార్థన చేయండి. ఎందుకు చేయమన్నానో మీకు తెలుసు కాబట్టి ప్రార్థన చేయండి. సెప్టెంబర్లో సెనెట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉండొచ్చు, మన ఎలక్షన్ అక్టోబర్లో ఉండొచ్చు. అక్టోబర్ నాటికి ఎలక్షన్స్ అన్నీ పూర్తి కాబోతున్నాయి. దేవుడు మార్గాలు బాగా సరళం చేస్తూ ఉన్నాడు. మనకు మంచి అవకాశాలు ఉన్నాయి. మన పక్షాన క్రైస్తవ నాయకులుగా ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ కూడా మనకే మద్దతుదారులుగా ఉంటూ ఉన్నారు. మంచి రోజులు వచ్చాయి కాబట్టి ప్రార్థన చేయండి. సంఘం ఆసక్తిగా ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఎక్కడ చెరసాలను అక్కడ విడిపోతాయి. కాబట్టి ప్రార్థన చేయండి అని మనం చేస్తూ ఉన్నాను. బాప్టిజం ఉంది. మరారా చిన్నారి పైన ఉందా, లోపల ఉందా? రమ్మా చిన్నారి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్.
మిక్కిలి ప్రియులారా, మనుషులందరూ పాపమునందు గర్భమున ధరించబడి పుట్టుచున్నారు గనుకను, తలంపు వలనను మాట వలనను క్రియ వలనను దేవుని పరిశుద్ధ చట్టమును మీరుచున్నారు గనుకను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మన రక్షకుడైన యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు గనుకను, దేవుడు తన దయాదాక్షిణ్యములను బాప్తిస్మ మూలముగా విమోచకుని సంఘములోనికి చేర్చుకొని దానిలో జీవము గల అవయముగా చేయనట్లు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని వేడుకొనవలనని మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకే సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి పర్యంతం సదాకాలం మీతో కూడా ఉన్నాను. నమ్మి బాప్తిసం పొందిన వారిని రక్షించబడని చెప్పాను. క్రీస్తులు వాగ్దానం చేసినందున నువ్వు సంఘం ఎదుట ఈ వాగ్దానము చేయవలను. చూసని జాగ్రత్తగా విను. సాతానును వాని క్రియలన్నిటినీ, లోకము యొక్క వ్యర్థాతిశయమును ఘనమును, లోక సంబంధమైన దురాశలన్నిటినీ, శరీర సంబంధమైన పాపేచ్ఛలను వెంబడింపక వాటి వల్ల ప్రేరేపించబడక వాటిని నీవు విడిచిపెట్టుచున్నావా? ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ సంఘం యొక్క బోధల యందు నమ్మకముగా ఉండి కృపా సాధన సదుపు ఉపయోగించుకునే వాగ్దానం చేయదువా? కనికరము గల దేవా, ఈ బిడ్డలో పెట్టబడి కృత స్వభావం జనించినట్టు అనుగ్రహించును. ఈ బిడ్డలో శరీర దురాష్ట్రాన్ని నశించి ఆత్మ సంబంధమైన దంతయు వృద్ధి పొందినట్లు అనుగ్రహించుము. ఈ బిడ్డ లోకమును శరీరమును సాతానును గెలిచి జయకరముగా జీవించుటకు ఈ బిడ్డకు సామర్థ్యమును బలమును అనుగ్రహించుము. సర్వమును సదా పరిపాలన దేవా, ఇక్కడ సమర్పించబడి ఈ బిడ్డ నీ కనికరం వల్ల పవిత్రమైన జీవముతో అలంకరించబడి నిత్య ఫలములు పొందినట్లు యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఆమేన్. చూసని నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమునికి బాప్తిసం ఇచ్చుచున్నాను. ఆమేన్. శిలువబడిన క్రీస్తు మెదడుకును క్రీస్తు శక్తి కలిగి లోకముతోనూ పాపముతోనూ సాతానుతోనూ ధైర్యముగా పోరాడుచు మరణ పర్యంతము క్రీస్తు యొక్క నమ్మకమైన సేవకురాలుగా ఉండవలని నీ నొసట సిలువ గుర్తు వేయుచున్నాను. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క నిర్మలముగాను పరిశుద్ధాత్మలముగాను నేను మరలా జన్మింపచేసి నీ పాపములను క్షమించెను. ఆయన తన కృపచేత నిత్య జీవమునకై నిన్ను బలపరచును గాక. ఆమేన్. నీకు సమాధానము కలుగును గాక. ఆమేన్. లేతల్లి నిలబడి ప్రార్థన చేస్తా. సర్వశక్తి కనుక దేవా తండ్రి, నీవు సంఘం అనుగ్రహంతో కాపాడి వృద్ధి పొందించున్నావు. బాప్తిసం పొందిన బిడ్డ నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మరలా జన్మింపచేసి ఉన్నావు. బిడ్డ సుజని నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాము స్వామి. తనకిచ్చిన జయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తన కళాశాల జీవితంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. గత సంవత్సరం అంతా మీ కాపుదలలో భద్రపరిచి నూతన సంవత్సరం అనే దయాకిరీటం ఇచ్చారు. ఇలాంటి జన్మదినోత్సవాలు బిడ్డ అనేకం జరుపుకోవడానికి సహాయం చేయండి. చిన్నారిని బట్టి ప్రార్థిస్తున్నాం. తన కష్టార్జితాన్ని దీవించండి. తనకిచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి. నీ యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువుగా ఉండదని వాగ్దానం చేశారు. వీరి జీవితాలలో ఏ కొరత లేకుండా శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందడానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియక దేవుని దీవెన మీకు తోడై ఉండును గాక. విడిచిన కానుకొని దీవించిన పరిచర్యలో వాడుకండి. ఆశీర్వాదాలు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. అందరూ కలిసి పెళ్లి ప్రకటనలు ఉన్నాయి. పెళ్లి ప్రకటనలు అయిన తరువాత అందరము కలిసి 451వ పాట పాడుకుంటూ ఆశీర్వాదం తీసుకుందాం. గుంటూరు జిల్లా తెనాలి మండలం ఐతానగర్ వాస్తవ్యులు కొండపల్లి విజయరాజు గారు, కొండపల్లి ఈశ్వరమ్మ గారుల కుమారుడు చిరంజీవి రాజేంద్ర కుమార్ నాయకును, బాపట్ల జిల్లా వేమూరు మండలం వేమూరు వాస్తవ్యులు శ్రీ కంచర్ల సుబ్బారావు, శ్రీమతి కంచర్ల సుభాషిణి గారుల కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి దివ్య నామికను దేవుని ఏర్పాటు ప్రకారం 22/5/2025 గురువారం ఉదయం 11:30 గంటలకు పొట్టి శ్రీరాములు ఫంక్షన్ హాల్లో పరిశుద్ధ వివాహం జరిపిన నిశ్చయమైనది.
వీరు పరిశుద్ధ గృహస్థ జీవనంలో వర్ధిల్లునట్లు వారి నిమిత్తమై ప్రార్థన చేయవలని కోరుచున్నారు. వీరు జతపరచబడకూడదని న్యాయమైన సహేతు ఎవరైనా కనుపరచగలిగిన యెడల వివాహ దినములోగా తెలియచేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకొక ప్రకటన, గుంటూరు జిల్లా తెనాలి మండలం ఐతానగర్ తెనాలి వాస్తవ్యులు శ్రీ గోవతోటి ప్రభుదాసు, శ్రీమతి గోవతోటి జ్యోతిగారుల కుమారుడు చిరంజీవి ప్రదీప్ చందనాయకులు, బాపట్ల జిల్లా కొల్లూరు మండలం బొద్దులూరుపాడు వాస్తవ్యులు శ్రీ పంతగాని ఎస్టేట్ బాబు, శ్రీమతి పంతగాని మరియమ్మ గారుల కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి రాగదీపిక నాయకులు దేవుని ఏర్పాటు ప్రకారం 22/5/2025 గురువారం ఉదయం 10:45 ఎం కన్వెన్షన్ హాల్ లెక్చరర్స్ కాలనీ గంగానమ్మపేటలో పరిశుద్ధ వివాహం జరిపిన నిశ్చయమైనది. వీరు పరిశుద్ధ గృహస్థ జీవనంలో వర్ధిల్లినట్లు వారి నిమిత్తమై ప్రార్థన చేయవాలని కోరుచున్నారు. వీరు జతపరచబడకూడదని న్యాయమైన సహేతు ఎవరైనా కనుపరచగలిగిన యెడల వివాహంగా తెలియచేయవలసిందిగా కోరుతున్నాం. జరుగుతున్న వివాహాల నిమిత్తం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా. ఇంకొక అనౌన్స్మెంట్ గత 2 వారాల క్రితం అనౌన్స్ చేశాం. సంఘ సభ్యత్వాన్ని గురించి మీకు తెలియచేయటం జరిగింది పెద్దల ద్వారా. దాన్ని క్రమబద్ధీకరించుకోవడం మంచిది. పక్కింటికి వచ్చి మన ఇంటికి రాకుండా ఉండటం కంటే సంఘంలో సభ్యులుగా మనం ముందుకు వెళ్ళడం అన్ని విధాల ఆశీర్వాదం. ఎంత కట్టాలి అని నన్ను అడిగారు. అది పెద్దలను సంప్రదించండి. మీ వార్డు పెద్దెవరో వారిని అడిగితే మీకు వివాహాలు అయ్యి ఎంతకాలం నుంచి క్రమబద్ధీకరించవలసి ఉందో దాని ప్రకారం చెప్తారు. ఒకవేళ ఈ సంవత్సరంలోనైతే ఎంతో చెప్తారు, 10 ఏళ్ల క్రితం అయితే ఎంతో చెప్తారు. అది పెద్దలతో మాట్లాడుకుని ఎంత కట్టామనేది ముఖ్యం కాదు. సంఘంలో క్రమబద్ధీకరణ కలిగి ఉన్నామా లేదా అనేది ముఖ్యం. సంఘంలో సభ్యత్వం లేని వాళ్ళు ఓడ లేనటువంటి నావికుడు లాంటి వాళ్ళు. నావికుడు ఉన్నాడు కానీ వాడికి ఓడ లేదు. సైన్యము లేని సైనికుడు లాంటి వాడు. వాడికి సైన్యం లేదు, సైనికుడే గాని. రాజ్యము లేనటువంటి రాజు లాంటి వాడు. కుటుంబము లేని పసిబిడ్డ లాంటి వాడు. తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు. వాయిద్యము లేని వాయిద్యగాడు లాంటి వాడు. రోగులు లేని వైద్యుడు లాంటి వాడు. జట్టు లేని లేక జట్టు లేని ఆటగాళ్ళు లాంటి వాడు. జట్టు లేదు వాడికి. సంఘ సభ్యత్వం లేని క్రైస్తవునిగా జీవించకు. నా మాటలు కాదు, ప్రింటెడ్ మ్యాటర్. వీడాడు కథ రాసుకొచ్చాడు అంటారు. కథలు నాకు అలవాటు లేదు, వాస్తవాలు అలవాటు. సంఘ సభ్యత్వాలు లేకుండా ఎవరున్నారో వెంటనే సభ్యులుగా దాన్ని కొనసాగించుకోనండి అని సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. 451వ పాట అందరూ లేచి నిలబడి పాడుకుందాం, ఆశీర్వాదం తీసుకుందాం. స్వరూపమేచు కుమారే సర్వచిత్తాంబు నీవేనయ్యా. స్వరూపమేచు కుమారే సారే పైన మంటే సారే సర్వేశ్వరాను సర్వదాని సేవింతును సర్వచిత్తాంబు నీవేనయ్యా. స్వరూపమేచు కుమారివే. ప్రభువుని ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. నీవే తన సన్నిధి కాంతులు ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
దేవా దీవెనలతో పంపుము దేవా పంపుము దయా చేత పతిత పవన పెంపుగని దేవా ప్రియముఖను నారింప పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా ఆమేన్. దేవునికి వందనాలు. దేవుని అందరు దీవించును కాక.